దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుండి సిటీ నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని నగలతో ముస్తాబు చేశారు ఆలయ నిర్వాహకులు. పూలతో ప్రత్యేకంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీపావళి నుంచి 3 రోజులు అమ్మవారి ఖజానా పంపిణీ చేస్తారు. అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్ ను భక్తులకు పంపిణీ చేస్తారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అదే విధంగా అమ్మవారి ఆలయంకి సంబంధించి చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి దీవెనలు తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక యూనిక్నెస్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంకి ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఆలయంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి ప్రసాదంగా అమ్మవారి ఖజానా పంపిణీ అనేది కూడా జరుగుతుంది. అమ్మవారి నాణం లభిస్తే సకల సుఖాలతో పాటు సంపద సిద్ధిస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయంకి సంబంధించి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అదే విధంగా అమ్మవారిని కూడా నగలతో ఎంతో అందంగా అలంకరించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారి ఆలయంకి సంబంధించి కూడా దాదాపు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి వారితో, సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. హాయ్ అండి, ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దివాళీ పండుగ వచ్చిందంటే చాలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరనే మొత్తం సందడంతా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మీరు చూడొచ్చండి, ప్రతి సంవత్సరం జరిగే ఈ దీపావళి పండుగ ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి బ్యారికేటింగ్ కానివ్వండి, అంటే ప్రతి ఒక్కరు ఒక పద్ధతిలో లైన్లో క్యూలో మంచిగా వచ్చేటట్టు, అలాగే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు అమ్మవారి ఆశీర్వాదము, అమ్మవారి ప్రసాదం అది తీసుకుంటూ వెళ్ళాలని అన్ని ఏర్పాట్లు చేసినామండి. ముఖ్యంగా దాదాపు అమ్మవారికి సంబంధించి ఖజానా పంపిణీ ఏదైతే ఉందో ఆ కైన్కి సంబంధించి తీసుకోవడానికి నగరమేనే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అమ్మవారి ఖజానా ఎప్పుడు పంపిణీ జరగబోతా ఉంది? అవునండి, ఇది దీపావళి పండుగ రోజున సాయంత్రం 7 గంటలకు అమ్మవారి హారతి అవుతుంది. హారతి అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం రూపంలో ఖజానా ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 రోజులు కంటిన్యూగా కొనసాగుతుంది. 3 రోజుల పాటు గుడి కూడా తెరిచే ఉంటుందండి. గత సంవత్సరం దాదాపు ఎంతమందికి కాయిన్ డిస్ట్రిబ్యూషన్ అని చేశారు, అండ్ దాంతోపాటు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? నేను అనుకుంటాను లాస్ట్ ఇయర్ 5.5 lakhs నుంచి 6 lakhs వరకు దర్శనానికి భక్తులు రావడం జరిగింది.